వెల్కమ్ టు బిగ్ స్టోరీ. పచ్చటి పంట పొలాలతో ప్రకృతి ప్రసాదించిన వరమే కోనసీమ. చుట్టూ గోదావరి ఆకుపచ్చటి తివాచీ పరిచినట్లుగా అలరాడే ప్రకృతి సోయగం. సహజ వనరులతో నిండిన తీరం కోనసీమ సొంతం. కానీ ఇప్పుడు ఆ సహజ వనరులే కోనసీమ పాలిట శాపంలా పరిణమించింది. విధ్వంసకర అభివృద్ధి నమూనాలో భాగమైన కోస్టల్ కారిడార్ కోనసీమను పదే పదే మృత్యుసీమగా మారుస్తోంది. కోనసీమను కాలుష్య కాసారంలా మారుస్తున్న వరుస బ్లోఅవుట్ల సంఘటనలపై లెట్స్ వాచ్ ఆన్ బిగ్ స్టోరీ. కోనసీమ మరోసారి బగ్గుమంది. అపారమైన సహజవాయు నిక్షేపాలు కలిగిన గోదావరి తీరంలో గ్యాస్ లీకేజీ కారణంగా అగ్ని ప్రమాదం సంభవించడంతో బ్లోఅవుట్కు దారితీసింది. బ్లోఅవుట్ దెబ్బకి మొత్తం కోనసీమ మరోసారి మృత్యుసీమగా మారిపోయింది. బ్లోఅవుట్ ఈ పేరు వింటేనే కోనసీమ ప్రజలకు ఉలికిపాటు. మిన్నంటే మంటలు మొత్తం కోనసీమనే మింగేసేలా నిప్పులు కురిపిస్తాయి. తూర్పు గోదావరి జిల్లా మామిడికుదురు మండలం జీసీఎస్ వద్ద భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఎన్ఎఫ్సిఎల్, జిఎఫ్సిఎల్ తాటిపాకకు గ్యాస్ సరఫరా చేసే గ్యాస్ ట్రంక్ పైప్ లైన్ పేలడంతో ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో 18 మంది సజీవ దహనమైనట్టు సమాచారం. 20 మందికి పైగా తీవ్ర గాయాలైనట్టు తెలుస్తుంది. క్షతగాత్రుల పరిస్థితి విషమించడంతో చికిత్స నిమిత్తం వారిని హాస్పిటల్కు తరలించారు. గ్యాస్ పంపు లైన్ పేలడంతో బ్లోఅవుట్ మాదిరిగా పెద్ద ఎత్తున శబ్దాలతో భారీగా మంటలు ఎగిసిపడుతూ చుట్టుపక్కలకు విస్తరించాయి. అటు ఇటు పచ్చటి పంట పొలాలు, అరటి, కొబ్బరి తోటలతో అలరారే కోనసీమలో గ్యాస్ పైపులు గుండెల మీద కుంపటిలా ఉన్నాయి. పదే పదే ఇక్కడ ప్రమాదాలు సంభవిస్తున్నా అధికారులు మాత్రం శాశ్వత చర్యలు చేపట్టిన పాపాన పోవట్లేదు. ఈ మధ్య కొన్నిసార్లు పైప్ లైన్ లీకేజ్ వచ్చింది. అయినా దాన్ని పట్టించుకోకపోవడం వల్లే మామిడికుదురు మండలం నగరం వద్ద తాజా ప్రమాదం కూడా జరిగిందని స్థానికులు వాపోతున్నారు. 3 సార్లు ముందే జరిగింది. 3 నెలల ముందు ఒకసారి, అంత 3 నెలల ముందు ఒకసారి జరిగింది. 3 సార్లు జరిగింది. అప్పుడే అది నిర్లక్ష్యం వల్ల, ఇది చాలా నిర్లక్ష్యం వల్ల జరుగుతుంది. ఇది ఒక సంస్థ, సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ వాళ్ళు ఇలా చేస్తున్నారంటే ప్రజానీకం ఏమైపోవాలో కూడా తెలియట్లేదు. ఎన్ఎఫ్సిఎల్, జిఎఫ్సిఎల్, ల్యాంకో లాంటి పరిశ్రమలకు గ్యాస్ను సరఫరా చేసేందుకు గ్యాస్ కలెక్షన్ స్టేషన్ నుంచి వెళ్లే ప్రధానమైన ట్రంక్ పైప్ లైన్ పేలడం వల్లే ఇంత భారీ ప్రమాదం సంభవించింది. గతంలో లీకేజ్ వచ్చినా కూడా మొత్తం పైప్ లైన్ను పరిశీలించాల్సింది పోయి కేవలం అక్కడికక్కడే మాత్రమే మరమ్మతులు చేసి వదిలేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు. కోనసీమలో ఈ ఓఎన్జీసీ కార్యకలాపాలు పెరిగిన తర్వాత ఈ ప్రాంతానికి విపరీతమైనటువంటి ముప్పు పొంచి ఉందని చెప్పేసి మేము అనేక పర్యాయాలు ప్రభుత్వానికి తెలియజెప్పడం జరిగింది. ఇటువంటి ప్రమాదాలు జరిగినప్పుడు వచ్చి సందర్శించడం, కొంత ఎక్స్గ్రేషియా ప్రకటించడం, తర్వాత వెళ్ళిపోవడం తప్ప కాంక్రీట్గా శాశ్వత ప్రాతిపదికన ఎటువంటి కార్యకలాపాలు కూడా వీళ్ళు చేయట్లేదు. ఇక ప్రస్తుత ప్రమాదంలో దాదాపు 20 మీటర్ల మేర పైప్ లైను పగిలిపోయింది. 200 కొబ్బరి చెట్లు మంటల్లో మొదలు దగ్గర నుంచి పూర్తిగా కాలిపోయాయి. సమీపంలో ఉన్న ఇల్లు కూడా కాలిపోయాయి. ఒకే ఇంట్లో 3 సజీవంగా దహనమయ్యారు. కొబ్బరి చెట్లు కాలిపోవడం, ఇళ్లపై కూడా ప్రభావం ఉండడంతో ఈ ప్రాంతమంతా భయానకంగా మారిపోయింది. తెల్లవారుజామున 4 గంటల సమయంలో ప్రమాదం సంభవించడంతో ఏం జరిగిందో తెలిసేలోపే అంతా అయిపోయింది. ఫస్ట్ ఒక ఇల్లు మొదలయ్యి అక్కడి నుంచి సుడిగాలు వ్యాప్ చేస్తూ మొత్తం హౌసెస్ అన్నీ అంటుకున్నాయి. ఒకదాని తర్వాత ఒకటి కొబ్బరికాయలు, 2 గ్యాస్ సిలిండర్లు పేరుని. దాంతో మొత్తం అంతా సుడిగాలు విపరీతంగా వేయటం వలన
మొత్తం ఇళ్ళన్నీ వ్యాపించి మొత్తం ఒక 50 ఇళ్ళు ఉంటాయి. అక్కడ ఏమి తీసుకోవడానికి అవ్వలేదు. ఏంటంటే ఒకదాని పక్కన కొబ్బరికాయలు ఒకటి గట్టిగా పేలడం వల్ల ఆ పక్క ఇంట్ల మీద పడి మొత్తం ఇళ్ళు అన్నీ అయిపోయినాయి. ఒకప్పుడు కోనసీమ అంటే పచ్చటి పొలాలు, ప్రకృతి అందాలు గుర్తుకు వచ్చేవి. గడిచిన 2 దశాబ్దాలుగా మాత్రం నిప్పుల పడగలాంటి బ్లోఅవుట్ సంఘటనలు మాత్రమే గుర్తుకు వస్తున్నాయి. కోస్టల్ కారిడార్ అభివృద్ధి నమూనా కోనసీమకు శాపంలా మారిందనడానికి ఈ వరుస దుర్ఘటనలే సాక్ష్యంగా చెప్పవచ్చు. లో మామిడికుదురు మండలం కొమరాడలో తొలిసారిగా బ్లోఅవుట్ సంభవించింది. ఇక జనవరి 8, 1995లో సంభవించిన పాషర్లపూడి బ్లోఅవుట్ను ప్రపంచంలోనే 2వ అతిపెద్ద బ్లోఅవుట్గా పేర్కొంటారు. పాషర్లపూడి 19 స్ట్రక్చర్ పరిధిలోని అల్లవరం మండలం దేవర్లంకలో ఈ బ్లోఅవుట్ సంభవించింది. ఈ బ్లోఅవుట్ రావణ కాష్టంలా రగులుతూ 65 రోజుల పాటు అందరినీ అష్ట కష్టాల పాలు చేసి చివరకు ఇంటర్నేషనల్ వెల్ కంట్రోల్ నిపుణులు ONGC విపత్తు సహకార బృందం రంగంలోకి దిగి అదుపులోకి తెచ్చాయి. ఇక 1997లో రావులపాలెం మండలం దేవరపల్లిలో బ్లోఅవుట్ సంభవించి దానంతటా అదే ఆరిపోయింది. 2005 సెప్టెంబర్లో మరోసారి పాషలపూడి స్ట్రక్చర్లోని తాండవపల్లిలో బ్లోఅవుట్ సంభవించి కోనసీమ వాసుల గుండెలపై కుంపటి చిచ్చిరేపింది. కోనసీమ ప్రాంతంలో ONGC కార్యకలాపాలు దాదాపు 2.5 దశాబ్దాలకు ముందు నుంచే ఉన్నాయి. కేజీ బేసిన్లో ఉన్న గ్యాస్ నిక్షేపాలను వెలికి తీయడానికి సుమారు 25 ఏళ్ల క్రితం ఈ ప్రాంతంలో పైపు లైన్లు వేశారు. సాధారణంగా ప్రమాణాల ప్రకారం చూస్తే ఈ పైపు లైన్ల జీవితకాలం దాదాపు 50 ఏళ్ల వరకు ఉంటుంది. కానీ అసలు సమస్య అంతా జంక్షన్ల వద్దే వస్తుందని నిపుణులు చెబుతున్నారు. పదే ఈ జంక్షన్ల వద్ద నుంచి గ్యాస్ లీక్ అయి దానికి సంబంధించిన వాసన వచ్చేదని స్థానికులు కూడా పలుమార్లు తెలిపారు. కానీ అధికారులు మాత్రం గతంలో జరిగిన కొన్ని చిన్న సంఘటనలు దృష్టిలో పెట్టుకుని వారి హెచ్చరికలను పెద్దగా పట్టించుకోలేదు. దాని తీవ్రతను గుర్తించలేదు. ONGC వెలికి తీసిన గ్యాస్ను తాటిపాకలోని గ్యాస్ కలెక్షన్ సెంటర్కు పంపుతారు. అక్కడి నుంచి గెయిల్ పైప్ లైన్ల ద్వారా NFCL, GFCL, ల్యాంకో తదితర సంస్థలకు గ్యాస్ సరఫరా అవుతుంది. ఇలా సరఫరా అయ్యే గ్యాస్ పలుమార్లు లీక్ అవ్వడం, ఆ విషయాన్ని స్థానికులు గెయిల్ అధికారుల దృష్టికి తీసుకెళ్లి వాళ్ళు వచ్చి చూసేసరికి అంతా సద్దుమణగడం లాంటివి జరగడంతో లీకేజ్ గురించి ఈ ప్రాంతవాసులు ఏం చెప్పినా దాన్ని తేలిగ్గా తీసుకోవడం అధికారులకు అలవాటైపోయింది. తాజా ఘటనలో తెల్లవారుజామున గ్యాస్ పైప్ లైన్ లీక్ అయి భారీ ప్రమాదం సంభవించినా ఆ విషయం తెలియజేయడానికి గెయిల్ అధికారుల కోసం ప్రయత్నిస్తే ఎవరూ స్పందించలేదని స్థానికులు చెప్పారు. చుట్టుపక్కల ఇళ్లకు కూడా మంటలు వ్యాపించడంతో మెలకువ వచ్చి ఇంట్లో ఉన్న పిల్లలను భుజాన వేసుకుని పరుగులు తీసిన తల్లులు తమ పిల్లలు బతికే ఉన్నారంటే నమ్మలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళు బయటకు వచ్చేసిన తర్వాత ఆ ఇల్లు పూర్తిగా కాలిపోయి కనీసం అక్కడో ఇల్లు ఉందనే విషయాన్ని కూడా గుర్తు పట్టడానికి వీల్లేకుండా మారిపోయాయి. పూరిళ్లు మొత్తం మాయమైపోయాయి. పెంకుటిల్లు కూడా కాలిపోయాయి. వాటిలో ఉన్నవారు మొత్తం మరణించారు. పక్కా డాబా ఇళ్లకు ఉన్న తలుపులు, కిటికీలు కూడా కాలిపోయాయి. అయినా భవిష్యత్తులో మరోసారి ఇలాంటి సంఘటన జరగదన్న నమ్మకం మాత్రం ఇక్కడి వారికి లేదు.
బిగ్ స్టోరీలో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్. భోపాల్, కోనసీమ ఇలా ప్రాంతం ఏదైనా పరిశ్రమల ప్రభుత్వాల తప్పిదాలతో ప్రజలు బలవుతూనే ఉన్నారు. ప్రణాళికలు లోపించిన పారిశ్రామికీకరణ ప్రజల పాలిట శాపంగా పరిణమిస్తోంది. కోస్తాలో ప్రభుత్వాలు అమలుపరిచేందుకు రూపొందించిన కోస్టల్ కారిడార్ ప్రతిపాదన సహజ వనరులతో పాటు ప్రజల జీవితాలను పీల్చేసే యంత్రాంగంలా మారింది. అభివృద్ధి ముసుగులో విచ్చలవిడి విధ్వంసం సాగుతుంది. విశాఖలోని గంగవరం, శ్రీకాకుళం జిల్లాలోని సోంపేట, కాకరపల్లి, కొవ్వాడ, పశ్చిమ బెంగాల్లోని నందిగ్రామ్, సింగూరు ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని చోట్ల సాధారణ ప్రజలు విధ్వంసకర అభివృద్ధిపై విరుచుకుపడుతున్నారు. ప్రభుత్వాలు సాగిస్తున్న విధ్వంస రచనను ప్రజలు తిప్పికొడుతున్నారు. పారిశ్రామికవేత్తలను బెంబెలెత్తిస్తున్నారు. ప్రశ్నించిన చోటల్లా ఆయా ప్రభుత్వాలు లాఠీలతో, తూటాలతో సమాధానం చెబుతున్నాయి తప్ప అందరికీ ఆమోదయోగ్యంగా ప్రజల పక్షాన అభివృద్ధికి ప్రభుత్వాలు చర్య తీసుకోవడం లేదు. లక్షలాది ఎకరాల్లో పలు దేశాల్లో నిషేధించినా ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా అత్యధికంగా కాలుష్యకారక పరిశ్రమలకు మన దేశంలో రెడ్ కార్పెట్ పరుస్తున్నారు. అభివృద్ధి అంటే ఆహార భద్రతకు ముప్పు తెస్తూ పంటలు పండే భూముల్లో విషతుల్య రసాయనాలు, భార లోహాలు వెదజల్లే పరిశ్రమల ఏర్పాట్లు చేయడమేనా అని ప్రజలు ప్రశ్నించే పరిస్థితి ఏర్పడింది. పారిశ్రామికవేత్తలకు, బహుళజాతి సంస్థలకు వత్తాసు పలుకుతున్న పాలకులు, రాజకీయ పక్షాలను, అధికారులను ఎవరి అభివృద్ధి కోసం మా బతుకులు బలి చేస్తున్నారంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. కానీ ఇందుకు జవాబు రావడం లేదు. భవిష్యత్తు తరాలే కాదు, ఈ తరం జీవించడానికే ఆరోగ్యకరమైన వాతావరణం లేకుండా పోతుందని, తమ జీవించే హక్కును కాపాడమని అత్యధిక శాతం ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. కోస్టల్ కారిడార్ పేరిట సువిశాలమైన తీరాంధ్ర ప్రాంతాన్ని బహుళజాతి కంపెనీలకు, గనుల కంపెనీలకు కట్టబెట్టి సహజ వనరుల దోపిడీ జరుగుతోంది. ఫలితంగా పచ్చటి పొలాలు మాయమై ఆహార కరువు ఏర్పడే పరిస్థితి వచ్చింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే కోస్తా ప్రాంతం ఇలాంటి మరిన్ని బ్లోట్లతో నివాసయోగ్యం కాకుండా పోయే ప్రమాదం పొంచి ఉంది. పెద్ద ఎత్తున సహజ వనరుల వెలికితీతకు అనుమతులిస్తున్న భారత ప్రభుత్వం కోస్తా తీరాన్ని విషమయం చేస్తుంది. లక్షల ఎకరాల్లో విషతుల్య రసాయనాల కాలుష్యం విడుదల చేసి పరిశ్రమల ఏర్పాటుకు, భార లోహాలను, అణుధార్మికతను విడుదల చేసి బొగ్గు, అణు ఆధారిత విద్యుత్ కేంద్రాలకు అనుమతులిస్తున్నారు. దేశంలో అత్యధికంగా పంటలు పండే భూములున్నవి కోస్తా ప్రాంతంలోనే. ఆ భూములన్నీ విధ్వంసకర పరిశ్రమలతో నిండిపోతే ఆహార పంటలు ఎక్కడ పండిస్తారని విమర్శలు వినిపిస్తున్నాయి. తొమ్మిది కోస్తా జిల్లాల వెంబడి కోస్టల్ కారిడార్ ఏర్పాటు చేస్తే తిండి గింజలకు కరువు ఖాయమని విశ్లేషకులు నొక్కి చెప్తున్నారు. కోస్టల్ కారిడార్ ప్రకటన 2005లో వచ్చే సమయానికి నిత్యావసర వస్తువులు, ప్రధానంగా బియ్యం ధర కిలో 8 రూపాయలుంది. కోస్టల్ కారిడార్లో పరిశ్రమల కోసం భూసేకరణ జరుగుతుండటంతో కిలో బియ్యం ధర 30 రూపాయలు దాటిపోయింది. కారిడార్ కోసం కోస్తాలో 80 లక్షల టన్నుల బియ్యం,
1.5 టన్నులకు పైగా పప్పుధాన్యాలు, చిరుధాన్యాలు పండే ప్రాంతమంతా పరిశ్రమలకు విషతుల్య రసాయనాలు, భార లోహాలు, అణు ధార్మికత విడుదల చేసే బొగ్గు ఆధారిత, అణు ఆధారిత విద్యుత్ కేంద్రాలకు అనుమతులిస్తున్నారు. ఇక తిండి గింజలు ఎక్కడి నుంచి వస్తాయన్నది ప్రశ్నార్థకం అవుతుంది. ఇక కోస్తా విధ్వంసక నమూనా విశ్వరూపం చూస్తే ఆందోళన చెందక తప్పదు. దాదాపు 3,400 పరిశ్రమలు, 73 థర్మల్ విద్యుత్ కేంద్రాలు, 5 అణు విద్యుత్ కేంద్రాలు, 3,226 రసాయన పరిశ్రమలు, 3 భారీ పోర్టులు, మరో 4 చిన్న పోర్టులు కోస్తా తీర ప్రాంతంలో నెలకొల్పనున్నారు. ఇచ్చాపురం నుంచి తడ వరకు 974 కిలోమీటర్ల తీర ప్రాంతంలో ఈ పరిశ్రమలను నెలకొల్పేందుకు కేంద్ర ప్రభుత్వం పావులు కదుపుతోంది. పరిశ్రమల స్థాపనకు 150,000 ఎకరాల భూమి కావాల్సి ఉంది. 2,500 కోట్ల నిధుల అంచనాతో పెట్రోకెమికల్ అండ్ పెట్రో ఇన్వెస్ట్మెంట్ రీజియన్ విశాఖ నుండి కాకినాడ వరకు 374 కిలోమీటర్ల విస్తీర్ణంలో పరిశ్రమలు స్థాపించనున్నారు. దీంతో కోస్తా ప్రజలు తమ భవిష్యత్ విధ్వంసకర అభివృద్ధి నమూనాలో మునిగిపోవడం ఖాయమని ఆందోళన చెందుతున్నారు. పారిశ్రామికరణ పేరుతో పేదల భూములు, పంట భూములు లాక్కోవడంపై రైతులు, ప్రతిపక్షాలు, పర్యావరణవేత్తలు మండిపడుతున్నారు. పచ్చని పొలాలను పరిశ్రమలకు కేటాయించడాన్ని తీవ్రంగా నిరసిస్తున్నారు. సముద్ర జలాలు కలుషితమై చేపలు చనిపోతున్నాయి. దీని మీద మత్స్యకారులు నిరసన తెలుపుతున్నారు. గతంలో సముద్రంలోని రిలయన్స్ రిగ్ను పడవలతో ముట్టడించి సంచలనం రేపారు. దీంతో అధికారులు కంగుతిన్నారు. ఇక కోస్టా కారిడార్ పూర్తి స్థాయిలో పరిశ్రమలన్నీ ఏర్పాటు చేసి మత్స్యకారుల జీవనాధారం కోల్పోక తప్పదనే హెచ్చరికలు సైతం పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే కోనసీమ అందాలు రానున్న రోజుల్లో కనుమరుగవుతాయి. పాలకుల అనాలోచన ధోరణికి పెట్టుబడిదారుల అవకాశం తోడైతే గోదావరి తీరం వెంట ఉన్న అందమైన గ్రామాలు కాలగర్భంలో కలిసిపోయే ప్రమాదం ఏర్పడింది. విధ్వంసకర అభివృద్ధి నమూనాను నియంత్రించకపోతే భవిష్యత్తులో మరిన్ని బ్లోఅవుట్లు తప్పవు. ఇది ఇవాల్టి బిగ్ స్టోరీ. తిరిగి మరో అంశంతో మళ్ళీ కలుద్దాం.